ఇది వచ్చేసి నెక్స్ట్ హెవీ ఫ్యాబ్రిక్. ఇప్పటివరకు మీకు నేను సింపుల్వి చూపించాను. సో ఇది వచ్చేసి కొంచెం హెవీగా ఉంది, వెల్వెట్లో ఉంది. మనకి అంటే రిసెప్షన్స్కి, వెడ్డింగ్స్కి చాలా బాగుంటుంది. చాలా హెవీగా ఉంది, అంటే ఎక్కువగా టాన్లలో ఉన్నాయి కాబట్టి నేను అంటే ఓపెన్ చేయలేకపోతున్నాను, ఇలానే చూపిస్తాను. సో టోటల్ సీక్వెన్స్ వర్క్ వచ్చింది వెల్వెట్ పైన. మీరు చూడొచ్చు వర్క్ అనేది మనకి బ్లూ సీక్వెన్స్, వైట్ సీక్వెన్స్ విత్ గోల్డ్ సీక్వెన్స్ కూడా ఉంది. సో ఓవరాల్గా మనకు ఫ్యాబ్రిక్ మొత్తం ఇలానే ఉంది టాప్ టు బాటమ్. మనకేంటి అంటే ఇలాంటివి లాంగ్ ఫ్రాక్స్కి ఇంకా లెహెంగాస్కి అయితే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు చూపించే ప్రతి ఒక్కటి డిజైనర్ పీసెస్కి అంటే బొటిక్కి యూజ్ అయ్యే ఫ్యాబ్రిక్సే. ఓవరాల్గా వెడ్డింగ్స్కి అయితేనే చాలా బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్ కూడా చేయొచ్చు, కాకపోతే ఏంటి అంటే ఇరిటేటింగ్ ఉంటుంది సీక్వెన్స్ కాబట్టి, కొంచెం లెహెంగాస్కి పోతేనే బాగుంటుంది. సో ఓవరాల్గా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది. సో ఇవి చూడండి, అంటే నాకు ఓపెన్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది బికాజ్ అవి చాలా హెవీగా ఉన్నాయి, ప్లస్ అందులోనూ ఎక్కువ టాన్స్ ఉన్నాయి. ఇవి టోటల్గా ఓవరాల్గా నెట్లో ఉన్నాయి. మనకి సీక్వెన్స్ విత్ వర్క్, థ్రెడ్ వర్క్ అనేది కూడా ఇంప్లిమెంట్ చేశారు. సో చాలా హెవీ కంటిన్యూ ఫ్లోరల్ ప్రింట్ ఫ్యాబ్రిక్స్ ఇవి. ఓవరాల్గా మనకి ఇవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ కూడా అవే ఫ్యాబ్రిక్స్. నాకు ఓపెన్ చేయడానికి ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇవి షిఫాన్ శారీస్ అనే కాదు, మనకి మెటీరియలే. సో శారీ కావాలంటే కూడా మనం 6 మీటర్స్ తీసుకొని చేయొచ్చు. ఇది ఫ్లోరల్ అంటే డిజిటల్ ప్రింట్లో ఉంది. వీళ్ళకి చెప్పాను కదా డిజిటల్ ప్రింట్కి ఫేమస్ అని చెప్పి. ఓవరాల్గా డిజిటల్ ప్రింటే ఉంది టాప్ టు బాటమ్. మీరు చూడొచ్చు, మనం శారీస్ అయితే 6 మీటర్స్ తీసుకొని చేసుకోవచ్చు. లేదు అంటే కనుక మనం నార్మల్ లెహెంగాస్కి, లాంగ్ ఫ్రాక్స్కి కూడా యూజ్ చేయొచ్చు. బికాజ్ లెహెంగాస్ కూడా హెవీ లేకుండా సింపుల్వి కూడా ఇలా చేస్తున్నారు. ఇందులో కలర్స్ అయితే చాలా అవైలబుల్లో ఉన్నాయి. అందులో కొంచెం పెద్ద ప్రింట్ ఇది, బ్లాక్ విత్ వైట్ కాంబినేషన్, చాలా బాగుంది చూడండి. చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్, ఇది షిఫాన్ ఫ్యాబ్రిక్. సో ఇందులో చాలా అంటే చాలా మనకు కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా నేను కమింగ్ ఎపిసోడ్స్లో చాలా డిజిటల్ ప్రింట్ ఫేమస్ విలే అని చెప్పాను కాబట్టి అవి అనేది మీకు ఎక్స్పోజ్ చేస్తాను. సో నెక్స్ట్ ఇవి వచ్చేసి మిర్రర్ వర్క్ ఉన్నాయి, షిఫాన్ విత్ జార్జెట్ ఫ్యాబ్రిక్స్. ఇవి ఫుల్ హెవీ వర్క్స్, మిర్రర్ వర్క్తో వచ్చాయి. సో అవి ఎక్కువగా హెవీ ఉన్నాయి కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. బట్ మీరు చూడొచ్చు డిఫరెంట్ కలర్స్, అంటే మల్టీ కలర్లో ఉన్నాయి మనకి. ఓవరాల్గా మనకి ఇందులో 3 కలర్స్ ఉన్నాయి, ఇంకా మేబీ కలర్స్ ఉండుంటాయి, బట్ ఇక్కడైతే 3 కలర్స్ పెట్టారు. అండ్ సేమ్ అందులోనే కొంచెం చికెన్ కర్రీ వర్క్ అనేది యాడ్ ఆన్ చేశారు. మీరు చూడొచ్చు, ఇది మిర్రర్ వర్క్ వచ్చింది విత్ చికెన్ కర్రీ వర్క్ వచ్చింది. చాలా హెవీగా ఉంది. అండ్ ఇలాంటివి ఎక్కువ మనకి అంటే రాజస్థానీలో ఫేమస్ అంటారు ఇవి. చికెన్ కర్రీ వర్క్ మొత్తం అక్కడి నుంచే ఉంది మనకి. ఇక్కడ వచ్చేసి టోటల్గా మిర్రర్ వర్క్ ఉంది, బట్ ఇవి వచ్చేసి ఫేక్ మిర్రర్స్, రియల్ మిర్రర్స్ కాదు. రియల్ మిర్రర్స్ అయితే చాలా హెవీగా ఉంటుంది. ఇందులో కూడా మనకి కలర్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సీక్వెన్స్ విత్ నెట్ పైన నెట్ ఫ్యాబ్రిక్ ఫ్లోరల్ ప్రింట్లో ఉంది. థ్రెడ్ వర్క్ వచ్చింది, ప్లస్ సీక్వెన్స్ వర్క్ కూడా మనకి ఉంది. అండ్ ఇవి వచ్చేసి ఇటు పక్క చూడొచ్చు వెల్వెట్ ఫ్యాబ్రిక్స్. ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. వెల్వెట్ ఏంటి అంటే మనకి చూడంగానే షైనీ ఉంటుంది, మీరు ఇక్కడ చూస్తే అంతగా తెలియట్లేదు. ఇవి హెవీ ఉన్నాయి కాబట్టి ఓపెన్ చేయలేకపోతున్నాను. టోటల్గా వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ ప్రింట్ వర్క్ అనేది వచ్చింది. ఇవన్నీ రెడీ ఫ్యాబ్రిక్స్, బికాజ్ మనం సపరేట్గా తీసుకొని మళ్ళీ ఎంబ్రాయిడరీ చేస్తే డబల్ అవుతుంది కాబట్టి, ఎక్స్పెన్సివ్ అవుతాయి కాబట్టి ఇలా రెడీ ఫ్యాబ్రిక్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మనం డిజిటల్ ప్రింట్ వాటికి వెళ్ళిపోదాం. సో ఇవి వచ్చేసి ఇప్పుడు నేను చూపించేవన్నీ డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్స్. అంటే అందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. అంటే ఏంటి అంటే జార్జెట్లో ఉన్నాయి, అండ్ రా సిల్క్లో, ఆర్గాన్జాలో, అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. ఓవరాల్గా డిజిటల్ ప్రింట్సే. మీరు చూడొచ్చు, ఇది కొంచెం డిఫరెంట్ ఇంగ్లీష్ ప్రింట్ అనేది మనకు ఉంది. ఇంగ్లీష్ కలర్స్ అంటూ ఉంటారు, మల్టీ కలర్లో ఉంది. మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఓవరాల్గా అంటే కొంచెం రిలేటెడ్ టు మ్యాప్, గ్లోబల్ వైజ్గా ఉంది. అన్ని ఓవరాల్ కలర్స్ అనేవి వీళ్ళు యాడ్ ఆన్ చేశారు. సో ఇంగ్లీష్ ప్యాటర్న్ అని చెప్పి వెస్టర్న్ ప్యాటర్న్ అంటూ ఉంటారు. సో ఇండో వెస్టర్న్ పీసెస్కి చాలా బాగుంటుంది. సో మీరు చూడొచ్చు, ఓవరాల్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా ఉంది. ఫుల్ మల్టీ కలర్. మనకి ఇవి క్రాప్ టాప్స్కి బాగుంటుంది, ప్లస్ లెహెంగాస్కి అయితే సెట్ అవ్వదు, బికాజ్ లెహెంగాస్ కూడా చేసుకోవచ్చు కానీ హెవీ అయితేనే లెహెంగాస్కి బాగుంటాయి. ఇలాంటి జార్జెట్, షిఫాన్స్వి కొంచెం డ్రెస్సెస్ చేస్తే కొంచెం బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇందులోనే కొంచెం ప్రింట్ వైజ్గా వచ్చాయి ఫ్లోరల్ ప్రింట్స్, లైట్ షేడ్లో విత్ రోజెస్తో వచ్చింది. మీరు చూడొచ్చు, చాలా బాగుంది. ఇందులో డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇవైతే కొంచెం పెద్ద ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చాయి, చిన్నగా కాకుండా. మీరు చూడొచ్చు, రోజ్ విత్ ఫ్లవర్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఇందులో ఉన్నాయి, యాడ్ ఆన్ చేశారు. అండ్ ఇందులోనే మీరు చూడొచ్చు, సేమ్ ఇందాకలాగానే కాకపోతే బూటాస్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చింది. టోటల్గా ప్రింటే, ఇది డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్సే.
సో పెద్ద బూటాస్ ఇచ్చారు, ఇందులో ప్రింట్స్ అనేది పెద్దగా ఇచ్చారు అండ్ సేమ్ ఫ్లవర్ ప్రింట్సే కొంచెం గ్యాప్స్ అనేది ఎక్కువగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది రా సిల్క్ పైన డిజిటల్ ప్రింట్. ఓవరాల్గా ప్రింట్ అనేది ఫ్లోరల్లో వచ్చింది. ఇది మీరు చూడొచ్చు, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఫుల్ హెవీ వర్క్గా కనిపిస్తుంది. బికాస్ డిజిటల్ ప్రింట్లో కూడా మనం కొంచెం హెవీగా కూడా వేయొచ్చు. ఫుల్లీ ఫ్లోరల్ ఉంది, కవర్డ్గా ఉంది, అసలు గ్యాప్స్ అనేది వీటిలో కనిపించట్లేదు. వీటిలో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి చిన్న మోటివ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇది ఇప్పుడు చూపించేది పింక్ కలర్లో కొంచెం పెద్ద మోటివ్స్ ఉన్నాయి, సేమ్ రా సిల్క్లోనే. ఇది కూడా పికాక్ ప్రింట్ అనేది వీళ్ళు ఇందులో డెవలప్ చేశారు, చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. సో ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మీకు ఏవి కావాలన్నా కూడా నేను చెప్పాను కదా, సిల్క్ అండ్ కాటన్ ఫ్యాబ్రిక్స్ అనేది రోడ్ నెంబర్ 10 బంజారా హిల్స్లో ఉంది. నేను మళ్ళీ కూడా చెప్తున్నాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళది డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తాను. సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ సేమ్ రా సిల్క్లోనే ఇది కొంచెం బూటా వైజ్ వచ్చింది. మీరు చూడొచ్చు, స్ట్రైట్ బూటాస్ వచ్చాయి. ఇవి ఇందాక చూపించింది ఫ్లోరల్ ప్రింట్స్, ఇది ఫ్లోరల్ కాదు, బూటా వైజ్ వచ్చింది. ప్రింటే కాకపోతే ఎలాంటి థ్రెడ్ వర్క్, సీక్వెన్స్ వర్క్ ఉండదు. ఇది టోటల్గా డిజిటల్ ప్రింట్. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్గాన్జా ఫ్యాబ్రిక్. ఆర్గాన్జాలో కూడా ప్రింట్స్ అంటే ఇప్పుడు కొంచెం ట్రెండీగా ఉన్నాయి ఇవి మార్కెట్లో, అంటే ఎక్కువగా తీసుకుంటున్నారు ఈ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్. సో ఇది కలర్ అనే కాదు, మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గాన్జా ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. నేను ఇంకా ముందున్నాయి, అవి చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్లోనే ఉంది. ఓవరాల్గా సేమ్ ప్రింట్, కంటిన్యూ ఫ్యాబ్రిక్ ఇది. నెక్స్ట్ వచ్చేసి సేమ్ జార్జెట్లో ప్రింట్సే. ఇవి కొంచెం అంటే అంత గ్యాప్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటే అన్నీ మనం ఫ్లోరల్ కూడా వేయలేము, కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. సో ఇది చూడొచ్చు మీరు, టోటల్గా మనకి రోజ్ ఫ్లవర్స్ అనేది ఇందులో ఇంప్లిమెంట్ చేశారు వాళ్ళు. ఓవరాల్గా డిజిటల్ ప్రింట్ ఫ్యాబ్రిక్సే ఇవి. ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి, మీరు చూడండి. సో సేమ్ అందులోనే ఇది వచ్చేసి కొంచెం పెద్ద బూటాస్ వచ్చాయంటే ఫ్లోరల్లో వచ్చింది. బూటాస్ కాదు, ప్రింటే అది, కాకపోతే ఓవరాల్గా డిజిటల్ ప్రింట్లోనే ఉంది. ఇందాక చూపించింది చిన్న చిన్నగా గ్యాప్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇందులో వచ్చేసి కొంచెం హెవీగా ఉంది అండ్ పెద్దగా ఉంది, గ్యాప్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. ప్రింట్ వచ్చేసి పెద్దగా వచ్చింది. సో ఓవరాల్గా మనకి చిన్న బూటాస్, పెద్ద బూటాస్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి. మీకు ఏది కావాలన్నా కూడా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా డిజిటల్ ప్రింటే, బాందినీలో ఉంది. మీరు చూడొచ్చు, లైట్ షేడ్ అనేది వీళ్ళు ఇచ్చారు. అంటే ఎక్కువగా డార్క్ ఉండకుండా కొంచెం లైట్ షేడ్ ఉంది, కాకపోతే ఫుల్ బాందిని డిజైన్. మీకు తెలుసు కదా, అంటే చిన్న చిన్నగా డై చేస్తారు, అది బాందిని, కాకపోతే వీళ్ళు ప్రింట్లో చూపించారు, డై కాదు ఇది. సేమ్ అలానే మనకి డయబుల్ ఫ్యాబ్రిక్స్ కూడా దొరుకుతాయి, కాకపోతే ఇవి డిజిటల్ ప్రింట్వి కాబట్టి ఇది డై ఫీల్లో ఉంది, అంటే డైయింగ్ టెక్స్చర్లో ఉంది, మీరు చూడొచ్చు. సో ఓవరాల్గా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలానే ఉంటుంది, కంటిన్యూ ఫ్యాబ్రిక్. ఇవి మెయిన్గా అంటే మనకి శారీస్కి చాలా బాగుంటాయి, డ్రెస్సెస్కి అయితే ఇంకా క్యాజువల్ వేర్కి, కాలేజ్ పర్పస్కి చాలా బాగుంటుంది. అండ్ సపరేట్గా మనం 6 మీటర్స్ శారీస్కి అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఇది కూడా డిజిటల్ ప్రింట్ వనే, జార్జెట్లో ప్లెయిన్ ఉంటుంది, కాకపోతే ఇది ఆల్ ఓవర్గా లేదు, బికాజ్ ఆఫ్ ఇచ్చారు. ఎందుకు అంటే బాడీకి సపరేట్గా అండ్ లెహెంగా పార్ట్లో సపరేట్గా పెట్టుకోవచ్చు అని చెప్పి. లేదు అన్నా కూడా మీరు శారీలా కూడా యూజ్ చేయొచ్చు. కాకపోతే ఇందులోనే సేమ్ మీకు చూపిస్తాను, ఇది కంటిన్యూ ప్రింట్ అనేది వచ్చింది. ఓవరాల్గా ఫుల్గా ఫ్యాబ్రిక్ మొత్తం ఇదే ప్రింట్ ఉంది. ఇందాక చూపించింది మనకి గ్యాప్ అనేది వచ్చింది వైట్, ఇందులో అలా కాదు, ఓవరాల్ ఆల్ ఓవర్గా సేమ్ ఉంది ఇది. సో కంటిన్యూ ప్రింట్ ఇది, ఓవరాల్గా డిజిటల్ ప్రింటే. శారీస్కి చాలా బాగుంటుంది అండ్ లాంగ్ ఫ్రాక్స్ కూడా చేసుకోవచ్చు. సో ఇందులో మనకి కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు.